విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అవాస్తవ వార్తలు ప్రచురించిన పత్రికా యాజమాన్యంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆ పత్రికా యాజమాన్యం ఎంపీ కేశినేని చిన్నికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి యాజమాన్యం పత్రికా విలువలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ పత్రిక వైసీపీ కరపత్రంలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడి ఫోన్ కాల్ డేటా రికార్డులు చేయిస్తున్నారంటూ దినపత్రికలో ఎంపీ కేశినేని శివనాథ్ పరువుకు భంగం కలిగేలా వచ్చిన అసత్య కథనంను నిరసిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్ గణపతి రోడ్లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఆ పత్రిక కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఫుల్లా, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, చంటి, ఆశా తదితరులు మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందంటూ ఆరోపించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గెలిచిన నాటి నుంచే పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఇరువురు సఖ్యతతో పనిచేస్తున్నారన్నారు. ఎంపీ కేశినేని చిన్నికి లభిస్తున్న ప్రజాదరణ చూడలేక వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఎండీగా ఉన్న పత్రికా వేదికగా వార్తల రూపంలో అవాస్తవాలను అల్లుతున్నారని విమర్శించారు. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాల్ లిస్ట్ పేరిట అడ్డగోలు కథనాలు రాస్తున్నారన్నారు. ప్రజానాయకులుగా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటుగా కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసేందుకు ఆ పత్రిక ప్రయత్నిస్తుందని, కానీ అటువంటి రాతల వల్ల కూటమి నేతల వేగం తగ్గదని హెచ్చరించారు. వైసీపీ కరపత్రిగా ఉన్న ఆ దినపత్రిక యాజమాన్యం తగిన ఆధారాలు చూపకపోతే 24 గంటల్లో ఎంపీ శివనాథ్ కు బేషరతులుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఏది కూడా టీవీ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా పత్రిక కానివ్వండి, అందరికీ సమన్యాయం పాటిస్తూ, అన్యాయం జరిగితే దాన్ని ప్రచురిస్తూ, ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని కూడా ప్రచురిస్తూ పత్రిక ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ ఏదైతే సాక్షి పత్రిక ఉందో, సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సీపీ పత్రిక ఇది కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలు అంటే వాళ్ళు ఆలోచించుకొని భారతిరెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద, ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకుని రాసేస్తున్నారు. ఇవాళ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఆ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి వైపు మరి మరొక్కసారి కూడా గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి వీరిని ఎలా చేయాలి? ఇవాళ సాక్షి పేపర్ చదివేవాళ్ళు లేరండి. సాక్షి పేపర్ ఊరికి ఇచ్చినా కానీ ఆ గుమ్మం బయట ఇసిరేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఆ పరిస్థితి. సాక్షి పేపరు ఏదో గందరగోళం సృష్టించి మరి ఈ రకంగా మరి ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీకి గొడవలు పెట్టి మరి ఏదో ఒకటి చేయాలి, మరి మనం అలా చేస్తేనే మన పేపర్ సేల్ అయింది అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం పేపర్ సేల్ కోసమే ఇవన్నీ కూడా సృష్టించారే తప్ప ఇంకో రెండోది కాదని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ కానివ్వండి, ఇక్కడ వంటంలో మరి సుజనా చౌదరి గారు అంటే ఒక కేంద్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 48,000 చిల్లర మెజార్టీతో గెలిచి మరి అదేవిధంగా కూడా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం చేసిన గనుడు సుజనా చౌదరి గారు. ఇవాళ ఇక్కడ ఎవ్వరికీ తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎవ్వరికీ విభేదాలు లేవు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కలిసి మేము కూటమి ఉన్నంతకాలం కూడా కలిసే ఉంటామని సందర్భం కూడా తెలియజేస్తాను. గత 2 రోజుల నుంచి గూగుల్లో కొడితే సాక్షి అని కొడితే హగ్గీస్ పేపర్ అని వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేపరే. ఈ పేపర్లో ఈ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి గురించి పనికి రాని ఒక జర్నలిస్టు ఏదో రాశాడంట. ఏం రాశాడు? ఎమ్మెల్యే గారి ఫోన్ ట్రాప్ ఎంపీ గారు చేపిస్తున్నారంట. అరే యదవా అంటే నేను అనకూడదు, కానీ ఈ సమయం ఎందుకు అంటున్నారంటే ఒక జర్నలిస్టేనా నువ్వు ఈ రకంగా రాయటానికి? మీరందరూ కూడా మీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అది అందరికీ తెలుసు. ఈ సాక్షి పేపరుకి చెప్పటానికి కొంతమంది కంకణం కట్టుకొని కేశినేని శివనాథ్ గారు 2,85,000 ఓట్ల మెజార్టీతో
గెలిచారని మీరు తట్టుకోలేకపోయి ఏదో బురద చల్లాలని చేస్తే ఆ బురదంతా మీ ముఖం మీద పడిపోతుంది. కానీ మీరు అర్థం చేసుకోలేదు. నగరంలో పౌర సమస్యలు పడగవిప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో 22వ డివిజన్లోని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో ప్రజా సమస్యలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి అత్యంత దుర్వాసన వెదజల్లుతుందన్నారు. మురుగునీటి కారణంగా దోమల బెడద విపరీతంగా పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. దోమకాటు నుండి తప్పించుకోవడానికి ఒక్కో కుటుంబం నెలకు 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రధానంగా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమగ్ర సర్వే అనేటువంటి పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భంగా వచ్చినటువంటి సమస్యల మీద ఎక్కడికక్కడ సచివాలయాలు కావచ్చు, సబ్ కలెక్టర్ కార్యాలయాలు కావచ్చు, కలెక్టర్ కార్యాలయం కావచ్చు, కలెక్టరు కార్యాలయంలో పీజీఆర్ఎస్ సందర్భంగా మెమోరాండాలు ఇవ్వటం దగ్గర నుంచి కావచ్చు, మొత్తం నగరంలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో సిపిఎం ఆధ్వర్యంలో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈరోజు కృష్ణలంక బలరాంపురంలో ఉన్నటువంటి సమస్యల్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం, కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వచ్చింది, 4 రోజులు అవుతూ ఉంది. స్పెషల్ ఆఫీసర్ పగ్గాలు చేపట్టి ఇప్పుడే కలెక్టర్ గారు కమిషనర్తో అధికారులతో ఇప్పుడే కార్పొరేషన్ ఆఫీసులో సమావేశం కూడా జరుపుతూ ఉన్నారు. ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలని కనుగొనేటువంటి దాంట్లో ఆర్థికపరమైనటువంటి సాకులు చూపి సమస్యను కనుక నానబెట్టేటువంటి పరిస్థితి వస్తే ఇది ఎంతమాత్రం సరైంది కాదు, సబబైంది కాదని చెప్పనేది ఈ సందర్భంగా చెప్పదలిచాం. దోమలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటి విషజ్వరాల వ్యాప్తికి కారణమవుతూ ఉన్నాయి. నగరంలో ఎటు చూసినా ఒకప్పుడు కృష్ణలంక అంటే దోమలు లేని ప్రాంతం, ఇప్పుడు కృష్ణలంక అంటే దోమలకి ఆవాసమైనటువంటి ప్రాంతంగా మారింది. కారణం ఏమిటని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఇది బయాలజిస్టు నిర్లక్ష్యమా, మలేరియా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమా, లేదు ఓవరాల్ మొత్తం మీద కార్పొరేషన్ నిర్లక్ష్యమా మాకు అర్థం కావడంలా. ఇందుట్లో వాడుతూ ఉన్నటువంటి మెటీరియల్లో జరుగుతూ ఉన్నటువంటి అవకతవకల కారణమా, లేదు సిబ్బంది అంటే మలేరియా ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి చేతి వాటం కారణమా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. సమాధానం చెప్పాలా. దోమలు ఎందుకని పెరుగుతూ ఉన్నాయి? నగరం మొత్తం మీద అన్ని చోట్ల దోమలు గురించి వ్యతిరేకంగా ఆందోళనలు, ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. సిపిఎం ఆందోళన చేస్తూ ఉంది. సమస్య మాత్రం పరిష్కారం కావడంలా. బలరాంపురం నిండా ఉన్నాయి. నిమిషానికి 1,00,000 దోమ ఉత్పత్తి అవుతుంది కాబట్టి పుట్టుక, జననం రెండూ కూడా, మరణం రెండూ కూడా ఏకకాలంలో సంభవిస్తాయి కాబట్టి దోమకు ఉన్నటువంటి లక్షణం అది అని చెప్పనని పైన కూర్చొని కబుర్లు చెప్పేటువంటి దానికి ప్రయత్నం చేయటం కాదు. ఇప్పటికే డివిజన్కి సంబంధించి అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి, కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, మొన్న అసెంబ్లీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇద్దరు, ఇటు కార్పొరేషను అటు ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఈ రోజున ప్రజలు అడుగుతూ ఉన్నది గొప్ప గొప్ప అవకాశాలు కల్పించమనో, లేదంటే అభివృద్ధి పేరుతో మీరు ఏదో మేడలు కడతారనో కాదు, తాగడానికి మంచినీళ్ళు అడుగుతూ ఉన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతానికి కృష్ణానది నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు కోరతా ఉన్నా కూడా కృష్ణానది మంచినీళ్ళు అందించేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి బోరు వాటర్ కూడా కనీసం 2 గంటల పాటు సఫిషియెంట్గా సరిపడా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా, మంచినీళ్ళు కూడా అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రాంతంలో ఉంది. మంచినీటి సమస్య తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నాం. మంచినీటి సమస్యను పరిష్కరించమని అడుగుతా ఉన్నా కూడా ఎక్కడా పరిష్కారం కావడం లేదు. అదేవిధంగా సైడ్ కాలువల్లో సిల్ట్ తీయకుండా పేరుకుపోయినటువంటి ఆ మొత్తం చెత్త బురద అంతా పెరిగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయి ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. విపరీతంగా దోమలు పెరిగిపోయాయి. ప్రతి నెల
500 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి ఆ దోమల నియంత్రణకి చేసుకుంటా ఉంది. ఇది ఎక్కడ అత్యంత పేదల నివాసం ఉండేటువంటి కృష్ణలంక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఖర్చులు భారాలు పెరిగిపోతూ ఉన్నాయి తప్ప స్పందించాల్సినటువంటి నగరపాలక సంస్థ మాత్రం సరైన సమయంలో స్పందించడం లేదు, ఈ కాలువలు తీయడం లేదు అనేటువంటివి కూడా ఈ రోజున ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. అదే కాదు, ఈ రోడ్డు దాటేందుకు హైవే మీద పూర్తిగా మొత్తం గ్రిల్స్తో నింపేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలు రోడ్డు దాటడానికి చుట్టూ 1.5 కిలోమీటర్ల మేరకు తిరిగి నడవాల్సిన పరిస్థితి, చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైవే మీద ప్రమాదాలని అరికట్టడంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ ఈ ప్రాంత ప్రజల్ని దిగ్బంధనంలో నెట్టేశారు. కాబట్టి ఈ ప్రాంతానికి అండర్ పాస్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అండర్ పాస్ ఏర్పాటును కూడా వీలైనంత త్వరగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. విజయవాడ కొత్తపేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నగరాల సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు వివరించారు. విజయవాడ కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ నగరాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను కమిటీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం దేవస్థానం కమిటీ చైర్మన్ డాక్టర్ మరుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ కొత్తపేటలో గల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని ఈ నెల 27వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంతో విశిష్టత కల ఈ ఆలయాన్ని భద్రాద్రి శ్రీ రామచంద్రమూర్తి తమ పూర్వీకులకు స్వప్నంలో కనిపించి ఆలయం నిర్మించాలని ఆదేశాలు ఇవ్వడంతో వారు నిర్మించారని వివరించారు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని 103 ఏళ్ల క్రితమే జాకీలతో కూడిన రథాన్ని తమ పూర్వీకులు రూపొందించి సీతారాముల సేవకు వినియోగిస్తున్నారని వివరించారు. స్వామివారిని ఊరేగిస్తున్న సమయంలో నలువైపులా దర్శనం ఇవ్వటం ఈ రథం ప్రత్యేకతగా వివరించారు. 27వ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భద్రాద్రి అయోధ్య తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. కొరగంచి రాము దంపతులు ఈ ఏడాది తలంబ్రాలు పోసే అవకాశాన్ని వేలంలో దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగే వారంతా తెల్లని వస్త్రాలు ధరించి రావాలని వారు సూచించారు. విలేకరుల సమావేశంలో పలువురు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు నుంచి జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణం దగ్గర నుంచి రేపు 6 రోజులు ఎంతో అతివైభవంగా జరుగుతుంది. ఈ 3 రోజుల నుంచి కూడా స్వామివారిని పెళ్లి కొడుకు చేయడం, పెళ్లి కూతురు చేయడం, హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గత 3 రోజుల నుంచి. రేపు ఏంటంటే కళ్యాణం, మెయిన్ కారణం కళ్యాణం, సీతారాముల వారి కళ్యాణం. భద్రాచలంలోనూ అయోధ్యలో ఎలాగైతే జరుగుతుందో అదే టైపులో ఇక్కడ కూడా కొత్తపేటలో రామాలయంలో కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది పురాతన నుంచి కూడా. ఈ కళ్యాణానికి చూడటానికి ఎన్నో వేల మంది వస్తారు. అలాగే మా ముఖ్య అతిథులు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా రేపు రావడం జరుగుతుంది. అలాగే ఎల్లుండు 28వ తారీఖు రథోత్సవం సాయంత్రం 6 గంటలకి. దీనికి కూడా ముఖ్య అతిథిగా మరి స్పెషల్ సెక్రటరీ సిసోడియా గారు ఐఏఎస్, అలాగే స్పెషల్ ఫోర్స్ ఎస్పీ శంకర్రావు గారు కూడా రథం కొబ్బరిగా కొట్టి ప్రారంభిస్తారు. అలాగే కూడా స్థానిక పెద్దలు, మా కులస్తులు పెద్దలు అందరూ కూడా దీనికి హాజరవుతారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం మాకు ఏ రకంగా అయితే మీరు సహకరిస్తారో మీ విలేకరులు అందరూ కూడా అలాగే ఈసారి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. కొత్తపేటలో ఈ రాములవారి దేవస్థానం అతి పురాతనమైన దేవాలయం. మా నగరాల పెద్దలు కొత్తపేటలో ఒక తాటిపాక వేసుకొని ఈ రాములవారిని పూజించేవారు. ఆ సమయంలో భద్రాచల స్వామివారు వారి కళ్ళలో ప్రత్యక్షమయ్యి మీరు ఇక్కడ దేవస్థానం కట్టమని, సేమ్ మనకి భద్రాచలం ఎలా ఉంటారు రాముడు అదే రకంగా ఆ రాముని ఇక్కడ ప్రతిష్టమని కోరారు. అప్పుడు ఈ పెద్దందరూ కలిసి అక్కడున్న స్వామి ఏ రకంగా అదే రకంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటిని తిరిగి, ఆ రోజుల్లో డబ్బు చాలా తక్కువ ఉండేది, చాలా ప్రతి ఇంటికి అడిగి ఇటుకైటిగా పేర్చుకొని ఆ పెద్దలు నిర్మించిన ఈ దేవాలయం ఎంతో చరిత్ర దేవాలయం. ఈ స్వామిని ఎవరైతే కోరుకుంటారో వారికి ఆ కోరికలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయవాడలోనే ఈ రథాన్ని మా పూర్వీకులు టెక్నాలజీ చందన్ టైంలో ఈ రథాన్ని నిర్మించారు. మొట్టమొదటి రథం. ఈ రథానికి
విశిష్ట ఏంటంటే 102 సంవత్సరాలు ఇప్పటికీ దాన్ని చెక్కు చెదరలా. కింద మనం ఊరేంపులు వెళ్తుంటే పైన బాడీ అంతా జాగీతో తిరిగింది, మొత్తం మన బాడీని తిప్పకర్లా జాగీతోనే పైన తిరుగుతూ ఉంటుంది. దాన్ని 28 తారీఖున పురవీధుల్లో ఇక్కడ నుండి సోమవారం జగ వరకు ఈ రథం లాగడానికి ఇక్కడున్న భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. దీనికి అందరూ ఆహ్వానితులే. మేము కోరుతుంది ఒకటే, రేపు జరిగే కళ్యాణానికి అందరూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వచ్చి ఆ కళ్యాణం తిలకించి ఆ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే 28 సాయంత్రం 6 గంటలకి పురవీధుల్లో ఈ రథోత్సవం జరుగుతూ ఉంటది. నేను యూత్ ని కోరుకుంటున్నా, తప్పనిసరిగా మీరు వైట్ డ్రెస్ కోడ్ తెచ్చుకొని ఆ స్వామి రథాన్ని లాగితే మంచి జరిగిద్దని తెలుసుకొని మీకు తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా అందరూ రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం అక్రమ కేసులు, జైళ్లు, బెయిల్లు, సమన్లు, వారెంట్లతో కాలయాపన చేయకుండా అభివృద్ధి మరియు సంక్షేమంపై దృష్టి సారించాలని నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయని వైకాపా మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని, అక్రమ నిర్బంధనలపై తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి, సంక్షేమంపైన పూర్తి దృష్టి పెట్టాలని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం అక్రమ కేసులు, జైళ్లు, బెయిల్లు, సమన్లు, వారెంట్లతో కాలయాపన చేయకుండా అభివృద్ధి మరియు సంక్షేమంపై దృష్టి సారించాలని నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయని వైకాపా మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని, అక్రమ నిర్బంధనలపై తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి, సంక్షేమంపైన పూర్తి దృష్టి పెట్టాలని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని లీడర్ల పైన, క్యాడర్ పైన అనేక రకాల అక్రమ కేసులను పెడుతూ వారెంట్లని, జైళ్ళని, బెయిల్లని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. జస్ట్ ఆ రోజు పసిపిల్లలపైన హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి స్పీడ్గా ట్రయల్ జరిపి వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాలి. చేసి ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రత, ఒక నమ్మకం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి అని మాట్లాడినందుకు ముద్దాయిలను వదిలేసి మాట్లాడిన వారిపైన కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులతోని, జైళ్లతో, బెయిళ్లతో లేదా సమన్లతో, వారెంట్లతో కాలం గడపకుండా ఈ ప్రభుత్వము అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులను, అక్రమ నిర్బంధాన్ని లేదా ప్రశ్నించిన గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని ఇప్పటికైనా వారు ఉపసంహరించుకొని ప్రజల అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. కార్పొరేట్ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కోట్లలో బిల్లు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం నెలల తరబడి చెల్లింపులు చేయకుండా వేధిస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి శివశంకర్ ఆక్షేపించారు. ప్రభుత్వం పనుల కోసం చిన్న కాంట్రాక్టర్లు తమ సొంత ఆస్తుల కుదవపెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగంలో కాంట్రాక్టర్లకు 16 నెలలుగా బిల్లు చెల్లించకపోవడంతో గత్యంతరం లేక వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ గుర్తు చేశారు. కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చి 3,37,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 21 నెలల్లో అప్పులు తీసుకుని వచ్చి తెచ్చిన అప్పులు ఏం చేశారయ్యా అని చూస్తే వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీలు 143 హామీలు, వాటిలో ఏమైనా నెరవేర్చారా అంటే 1-2 కూడా. 1-6 చేస్తే అవి కూడా తూతూ మంత్రంగానే పాక్షికంగా అమలు చేశారు. మిగతా 145-144 హామీలు గాలికి వదిలేయడమే కాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్ గారి సర్కారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడాను ఇస్తూ అదనంగా మేము ఇస్తామన్నారు. కానీ జగన్ గారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా పక్కన పెడుతూ వాళ్ళు చేసినటివే తుంగలో తొక్కుతూ ఏమయ్యాయా ఈ 3,37,000 కోట్లను చూస్తే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు,
ఒక్కొక్క వర్గాన్ని వాళ్ళు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసళ్ళ వరకు ఏ విధంగా వర్గాలకు మోసాలు చేశారని చూస్తే ఒక్కసారి విద్యార్థులు చూస్తాం. దేశ భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తును వాళ్ళకి కాలేజీల్లో చదువు కూడా లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఎగరగొట్టి ఆ విద్యార్థులకు చదువుకు దూరం చేశారు, విద్యార్థులను బాధితులు చేశారు. అదే విధంగా మహిళలు ఘనంగా చెప్పుకుంటున్నాం, మహిళలు ఈ రోజు కూడా 33% రిజర్వేషన్ ఇస్తున్నామని. ఆ మహిళలకి మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానము ఆడబిడ్డకు నిధి అని నెలకు 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టి మహిళలను బాధ్యతలు చేశారు. తర్వాత యువత నిరుద్యోగ వృత్తి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చిలక పలుకులు పలికి బాండ్లు రాయి చేసేసి ఈ రోజు ఆ యువతను నిట్ట నిలువున ముంచి యువతను బాధితులు చేశారు. ఇక పండు పిల్లలు కూడాను, చిన్న పిల్లలకు కూడాను, ఆ విద్యార్థినులకు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని పార్షియల్ గా అమలు చేసేసి అనేక కుటుంబాలకి దూరం చేసి ఆ చిన్న పిల్లలను కూడా మీరు బాధితులు చేశారు. ఇంకా ముందుకెళ్తే ఆ పెన్షన్లు బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడాను 45 ఏళ్లకు పెన్షన్లు ఇస్తాం, 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తాం, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ వర్గాలందరికీ కూడా ఒక్క పెన్షన్ కూడా అమలు చేయకుండా వాళ్ళని దూరం చేసి బాధితులు చేశావు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని గంగారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తరుణంలో త్వరగా కోలుకుని ఆరోగ్యాలతో ఇంటికి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. సహితం విష్ణవే జరం నిర్వపది యజ్ఞో వై విష్ణుః యజ్ఞయేవానుతః ప్రతిష్ఠతే దోత్రజోదే విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాద్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాద్. శ్రీ హనుమత్ సీతాక్షవర్గశ్రీ సీతారామస్వామి వేదాంత సువర్ణ దివ్యమంత్రపుష్పాంజలిం సమర్పయామి. యజమానవాయమానస్య పూర్వసంకల్పానుసారేణ పూర్వయమానస్యాం సకలమనస్సంకల్పితసిద్ధిరస్తు. షడ్గోత్రోద్భవస్య రమేష్భక్తానామధేష్య రమవత్నీ సుమేధః సుపుత్రః సుపుత్రస్య భానుస్య సహ కుటుంబానాం సకలమనస్సంకల్పితసిద్ధిరస్తు. యజ్ఞేశ్వరోత్రోద్భవస్య సోనియా గాంధీనామధేష్య సపుత్రకస్య సహ కుటుంబానాం సకల మనస్సంకల్పిత సిద్ధిరస్తు. సకల శరీర ఆరోగ్య అనుకూలతా సిద్ధిరస్తు. సకల సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రతిఫల సిద్ధిరస్తు. సీతారామచంద్రస్వామి దేవత కృపయా కరుణకటాక్ష వీక్షణ సిద్ధిరస్తు. తథాస్తు. యాని కాని చ పాపాని ప్రదక్షిణేతి, యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః ప్రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సలాన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దనః. సాష్టాంగపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఓం కాలమృత్యుహరం సర్వం వ్యాధినివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్ సీతారక్షణ భరత శత్రుఘ్న పరివార సమేతస్య శ్రీ సీతారామచంద్రస్వామి దేవత పాదోదకం వావనం శుభకం శుభం శుభకం శుభం. విలాస విజ్ఞాంత వరావరాలయం నమస్కదాద్రీక్షవనే ప్రదక్షిణందనం మదేయం నవపాద పంకజం గతానుదాక్షాగరవాణి చక్షుషః. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ ఎలక్ట్రికల్ పరీక్ష పేరిట దాదాపు 5 కోట్ల విద్యా వ్యాపారం జరిగిందని, దీనిపై విచారణ జరిపి అందుకు కారకులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఎన్యూ పరిధిలోని 60కి పైగా కళాశాలలో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం 12,000 చొప్పున ఒక్కో కాలేజ్ దాదాపు 15 లక్షల వరకు వసూలు చేసిందని చెప్పారు. ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి యూనివర్సిటీ బీఈడీ పరీక్షల కోఆర్డినేటర్ సుబ్బారావుపై ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. కళాశాలల నుంచి డబ్బులు వసూలు చేసి పిల్లలకి ప్రాక్టికల్ మార్క్స్ యథేచ్ఛగా వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పత్రికల్లో కూడా ఈరోజు రావడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముందు నుంచి గతంలో కూడా గత విద్యా సంవత్సరంలో కూడా నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ పరీక్షలు జరిగితే
పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. డబ్బులు తీసుకొని పరీక్షల పత్రాలని ప్రశ్న పత్రాలని వాల్యుయేషన్ చేసి పిల్లలకి మార్కులు వేశారు. దీనివల్ల ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో మెరిట్ స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయారని గతంలో నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీకి మేము ఒక కంప్లైంట్ కూడా చేశాం. ఒక వినతి పత్రం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆచార్య వీసీ ఎవరైతే ఉన్నారో గంగాధర్రావు గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చాం. దాని ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇప్పటికే 3 మెన్ కమిటీ వేసాం, 3గురితో ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ ఆధారంగా ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మేము చర్యలు తీసుకుంటామని గంగాధర్రావు గారు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము గంగాధర్రావు గారిని వీసీ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు 3గురితో వేసిన కమిటీ నివేదిక ఏమైంది, ఆ నివేదికలో ఏమొచ్చింది, ఆ నివేదిక ఆధారంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు మార్చి 10 నుంచి 2026 మార్చి 10 నుంచి మార్చి 26వ తారీఖు వరకు జరిగిన బీఈడి ప్రాక్టికల్స్ యథేచ్ఛగా డబ్బులు పెట్టి మార్క్స్ని కొనుక్కునే అవకాశం లేకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకునే వాళ్ళు. అలా జరగలేదు కాబట్టి ఆ 3 మెన్ కమిటీ ఆధారంగా మీరు ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు ప్రాక్టికల్స్లో నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సుమారు ఒక 60 బీఈడి కాలేజీలు ఉన్నాయి. ఈ 60 బీఈడి కాలేజీలో ప్రైవేట్ బీఈడి కాలేజీలు, ఆ ప్రైవేట్ బీఈడి కాలేజీలో కూడా అధికార పార్టీకి సంబంధించిన బీఈడి కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిండికేట్గా మారి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క బీఈడి కాలేజీ నుంచి 15 నుంచి 20 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి పిల్లల దగ్గర వసూలు చేసి వాళ్ళు సిండికేట్గా మారి ఈ సిండికేట్గా కాలేజీ యాజమాన్యాలను మార్చడంలో అధికార పార్టీకి సంబంధించిన బీఈడి కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రధానమైన చొరవ తీసుకొని మిగతా కాలేజీలందరినీ కోఆర్డినేట్ చేసి ఆ కాలేజీ నుంచి డబ్బులు తీసుకొని దాని ద్వారా యూనివర్సిటీలో ఉన్న కోఆర్డినేటర్కి డబ్బులు ఇచ్చి ఒక్కో ప్రశ్నపత్రానికి ఒక్కో పేపర్కి ఒక్కో సబ్జెక్ట్కి 10,000 రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసి సుమారు 20 లక్షల రూపాయలు ఒక్కో కాలేజీ నుంచి వసూలు చేసి మొత్తం ఈ దందా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.